ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ శుభ ఆదివారము దినము మీకు దేవుని కృప, ఆయన సన్నిధి సదా తోడై ఉండునుగాక. యేసుక్రీస్తు నామమున నా శుభవందనములు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు నేటి దినము బయలుపరిచిన వాగ్దానము, దేవుడు నిన్ను దృష్టించుచున్నాడు, ఆయన నిన్ను దర్శించును. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, 33వ కీర్తన 19వ చరణములో కీర్తనాకారుడు ఈ విధంగా రాశాడు: యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను నన్ను ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. 13వ చరణంలో యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. 15వ చరణంలో ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు దృష్టించేవాడు మాత్రమే కాదు, దర్శించే దేవుడు కూడా. హన్నాకు సంతానము లేనప్పుడు దేవుని సన్నిధిలో ఆమె కన్నీరు విరిచి ప్రార్థించినప్పుడు ఆమెను దృష్టించిన దేవుడు ఆమెను దర్శించాడు. సారెపతు విధవరాలు, ఆమె కరువులో ఉంది. కరువులో ఉన్న ఆ సారెపతు విధవరాలను దేవుడు దర్శించి కరువు కాలమంతా ఆమెను ఆ దేవాది దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్రం. 18వ చరణములో 33వ కీర్తన 18వ చరణములో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి తన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది అని రాయబడి ఉంది. గనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మన జీవితముల ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నమ్మదగిన ప్రణాళిక. గనుక దేవుడు తన భక్తులను ఆయన తప్పించగలడు, కరువులో కాపాడగలడు, పోషించగలడు. ఎందుకంటే ఆయన దృష్టి తన భక్తులపైన నిలిచి ఉన్నది. ఈరోజు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుచున్న నిన్ను ఎవ్వరూ కూడా నీ జీవితంలో వారు నిన్ను ఏదైతే దేవునికి దూరము చేయాలని లేదా నీ జీవితంలో సమస్యలు సృష్టించాలని అనుకుంటూ ఉన్నారో, నీవు దేవుని వశములో ఉన్నావు. దేవుని దృష్టి నీ పైన ఉన్నది గనక నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు అన్నది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవుని కనుసన్నలలో ఉన్నావు అంటే అది దేవుని యొక్క మహాకృప. ఆ కృప నీ పైన నిలిచి ఉన్నది. దేవుడు నిన్ను దృష్టించుచున్నాడు అంటే దేవుని కృప కింద నీవు ఉన్నావు అని జ్ఞాపకం చేసుకోవాలి. గనుక మనము ఆ దేవాది దేవుని పరిశుద్ధ నామమున విశ్వాసముంచి ఉన్నాము గనక ఆ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను దర్శించి తగిన సమయములో ఆయన నీ కోరిక నెరవేరుస్తాడు. అబ్రహామును దర్శించిన దేవుడు, సంతానము లేని సమయంలో శారాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఒక సమయము వచ్చింది ఆయన దర్శించాడు, శారాకు సంతానమును కలగచేశాడు. ఈరోజు నా ప్రియ కుమారుడా కుమార్తె, ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో ఏది కొరతగా ఉందో, ఏది కొదవగా ఉందో, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని యందు నీకున్న నమ్మకమును బట్టి దృష్టించిన దేవుడు నిన్ను దర్శించి నీకు ఆయన సహాయము చేసి నిన్ను సంతోషింపచేస్తాడు. 33వ కీర్తన 20 చరణములో ఈ విధంగా ఉంది: మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, విశ్వాసముంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. దేవునికి స్తోత్రం. సంతోషించుచున్నది. మన ప్రాణమును యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన కృప నీ మీద ఉన్నది అన్నది నీవు మరిచిపోకూడదు. కనుక కృప కలిగిన దేవుడు నీపైన దృష్టి ఉంచి నిన్ను ఆయన తగిన సమయములో దర్శించి నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. కృతజ్ఞతలతో పాటు
దయగలిగిన దేవుని ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఏమైతే ఉన్నదో ఆ ప్రణాళికలో మనము దేవునికి వందనాలు చెల్లించి, దేవా నా జీవితము నా కుటుంబం పట్ల నా పట్ల నీ ప్రణాళిక నెరవేర్చండి, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అని మనము దేవునికి చెప్పాలి. దేవుని చిత్తమునకు మనలను మనము అప్పగించుకుంటే దృష్టించి దర్శించే దేవుడు తన కార్యమును నీ జీవితంలో జరిగిస్తాడు. అట్టి కృప ప్రభువు నీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీరు మమ్మల్ని దర్శించారు. నాయనా, మాపై దృష్టి ఉంచారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, నీవు దర్శించే దేవుడవు అని లేఖనములో వ్రాయడమే కాదు, కానీ కరువులో ఉన్న సారెపత విధవరాలను దర్శించారు. ఆదరణ లేక బాధపడుతున్న మరియా మార్తలను దర్శించారు. సంతానము లేక బాధపడుతున్న హన్నాను దర్శించారు. అబ్రహాము శారాను దర్శించారు. దేవా, నీవు దర్శించే దేవుడవు నా తండ్రి. ఈరోజు ఈ వాగ్దానమును నాయన నమ్మి విశ్వాసముతో, ప్రభువా నన్ను దర్శించు నాయనా అని ఎవరైతే మిమ్మల్ని వేడుకుంటున్నారో వారికి మీ దర్శనములు కలుగునుగాక. కన్య మరియ ప్రభువా, మరి ఆమెను మీరు దర్శించారు, ఆమెను మీరు దృష్టించి దర్శించారు, ఆమె జీవితంలో గొప్ప కార్యము చేశారు, మాకు రక్షకుడిని ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనుక ఆ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మా ప్రియ బిడ్డల ప్రతి అవసరత తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ పరిశుద్ధ నామమందు వారు విశ్వాసం ఉంచి ఉన్నారు. వారి విశ్వాసమును బట్టి వారి హృదయములో యేసు నామమందు సంతోషించుదురుగాక. వారు సంతోషించుటకు మీ కార్యములు వారి జీవితములో జరుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన దినమునాడు మందిరములో చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్న వారందరినీ దృష్టించుచున్న దేవుడవు కనుక లేఖనాల ద్వారా దర్శించమని ప్రార్థిస్తూ, జీవితాలను బలపరచమని ప్రార్థిస్తూ, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినం ఎందరైతే నాయన వివాహ దినము జరిగించుకుంటూ ఉన్నారు, పుట్టినరోజులు జరిగించుకుంటూ ఉన్నారు, వారందరినీ దీవించుమని, వారి ప్రతి అవసరతను మీ మహిమలో తీర్చుమని, దూరదేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలను, ఆయా రాష్ట్రాలలో ఉన్నవారిని, యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారిని, ప్రోత్సహిస్తున్న వారందరిని దీవించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహాయము, సహవాసము నీకు నీ కుటుంబానికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.